నేషనల్ ఎకానమీస్ యూట్యూబ్ ఛానల్లోకి అందరికీ స్వాగతం. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఫిన్లాండ్ ఎకానమీ గురించి అనాలిసిస్ స్టార్ట్ చేశాను. ఈ వీడియోలో మనం బేసిక్ పాయింట్స్ కవర్ చేస్తాము. బట్ మనం ముందు వీడియోస్లో ఒక్కొక్క టాపిక్ గురించి డీప్గా కవర్ చేస్తాం అనమాట. ఇందులో మనం కవర్ చేసేది బేసిక్స్ అనమాట. అండ్ ఈ వీడియో టర్మినాలజీస్ ఎవరైనా కొత్త వాళ్ళు తెలియని వాళ్ళకు కూడా అర్థం చేసుకోవడానికి తేలిగ్గా ఉండే విధంగా ఈ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఓకే, ఈ వీడియోని కాదు, అన్ని వీడియోలు నేను నార్మల్ పర్సన్స్కి కూడా, యావరేజ్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్కి కూడా అర్థమయ్యేలా చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, డెఫినెట్గా అర్థమవుతుంది. ఓకే, ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్. అలాగే నేను వీడియోలు తయారు చేస్తాను. ఓకే, సో ఇప్పుడు ఈ ఫిన్లాండ్ అనాలిసిస్. ఫిన్లాండ్ అనేది ఓవరాల్గా చూసినప్పుడు ఎడ్యుకేషన్లో టాప్గా ఉండటం, అండ్ నేను రీసెర్చ్ చేసిన దాన్ని బట్టి ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ది మోస్ట్ హ్యాపీయెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. Yeah, there are other countries also which are categorized as happiest countries. And సో నేను ఇది చూస్ చేసుకోవడానికి కారణం, సో ఫస్ట్ మనం లెట్ స్టార్ట్ విత్ ద హ్యాపీయెస్ట్ కంట్రీ అనమాట. ఈ కంట్రీలో గురించి మనం డిఫరెంట్ ఆస్పెక్ట్ని కవర్ చేస్తాం. అండ్ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే యాక్యురసీ నెంబర్స్ ఎంత పర్ఫెక్ట్గా నేను ఇచ్చాను అనే దీంట్లో ప్రజెంట్ చేశాను అనే దాని మీద కాకుండా కంట్రీని అర్థం చేసుకోవడానికి అనమాట. అంటే అక్కడ ఉన్న ఆర్థిక పరిస్థితులు ఏంటి, అది మనకి అక్కడ ఉన్న సిచ్యువేషన్స్, ఎవరైనా అక్కడికి వెళ్ళాలనుకున్నా, అక్కడ ప్రజల్ని అర్థం చేసుకోవాలనుకున్నా, ఈ పరిస్థితుల్లో ఉన్న జనాలు ఎలా ఉంటారు, ఎలా బిహేవ్ చేస్తారు అనేది అర్థం చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది అనమాట. సో ఓవరాల్గా అండర్స్టాండింగ్ ద ఎకనమీ, అక్కడ ఉన్న ఆ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థని, అక్కడ ఆర్థిక పరిస్థితుల్ని అర్థం చేసుకోవడం ముఖ్య ఉద్దేశం. బట్ దీంతో పాటు మనం అక్కడున్న సాంప్రదాయాల గురించి కానీ, అక్కడున్న పండుగల గురించి కానీ, అక్కడున్న చట్టాల గురించి, అంటే అక్కడున్న నేరాల గురించి, అక్కడున్న ఎడ్యుకేషన్ వ్యవస్థ గురించి, అక్కడున్న డెవలప్మెంట్స్ గురించి, బిజినెసెస్ గురించి, అక్కడ ఏ జాబ్స్కి డిమాండ్ ఉంది, ఇలాంటివన్నీ కూడా మనం ముందు వీడియోలో కవర్ చేస్తాం అనమాట. ఈ వీడియోలో చాలా లిమిటెడ్గా కవర్ చేస్తున్నాను, జస్ట్ బేసిక్ అండర్స్టాండింగ్ కోసం అనమాట. ఓకే, సో ఫస్ట్ వచ్చేసరికి మనం జీడిపి గురించి మాట్లాడదాం. సో మీరు స్క్రీన్లో చూస్తుంటారు, జీడిపి అనేది 2005 నుంచి 2023 వరకు నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఓవరాల్గా 20 years డేటా తీసుకోవడానికి నేను ప్రయత్నించాను అనమాట. సో ఈ కాంటెక్స్లో నేను 2005 నుంచి 2023 వరకు ఐఎమ్ ఏబుల్ టు గెట్ ద డేటా. అండ్ నేను ఏ వెబ్సైట్ నుంచి ఈ డేటా కలెక్ట్ చేశాను, ఓకే, మీరు ఈ రిపోర్ట్ ఎలా యాక్సెస్ చేసుకోవాలి అనేవన్నీ నేను ఈ వీడియో చివరిలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో జీడిపి వచ్చేసరికి 2005లో కొంచెం తక్కువ ఉంది, బట్ అప్రాక్సిమేట్లీ 2007, 2008 ఆ టైం నుంచి జీడిపి అనేది కన్సిస్టెంట్గానే ఉంది. బట్ అక్కడక్కడ ఇక్కడ 2015-16 ఆ టైంలో కొంచెం డౌన్ అయింది, బట్ స్టిల్ ఓవరాల్గా మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చింది. సో ఓవరాల్గా చూస్తే జీడిపిలో పెద్దగా చేంజెస్ ఏం కనిపించలేదు. సో కంట్రీ ఎకనామీ కూడా కొంచెం స్టేబుల్గా ఉంది అనేది స్టేబుల్గా అంటే నా ఉద్దేశం ఇక్కడ బిజినెసెస్ పెరగడం కానీ తగ్గడం కానీ ఎక్కువగా లేదు, ఒకే రకంగా వెళ్తుంది అనేది. అంటే ఇంకొక రకంగా చెప్పాలంటే వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, అంటే ఉత్పత్తులు మరియు సేవల యొక్క విలువ ఓవరాల్గా ఒక ఆర్థిక సంవత్సరంలో వాళ్ళు ఎంత ఇస్తారు అనేది దాని విలువనే జీడిపి అంటారు, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అనమాట. సో ఓవరాల్గా స్థూలంగా చూస్తే ఎవ్రీ ఇయర్ వాళ్ళు కొంచెం అటు ఇటుగా ఓవరాల్గా వాళ్ళు ఒక స్థిరమైన జీడిపి మెయింటైన్ చేస్తున్నారు అని చెప్పచ్చు. ఓకే, సో 2023లో చూసినట్టయితే వీళ్ళ జీడిపి వచ్చేసరికి $295.5 బిలియన్ అనమాట. సో జస్ట్ కంపారిజన్ కోసం నేను US చెప్తే, ఒకవేళ దీన్ని ఇండియాతో కంపేర్ చేస్తే తేలిగ్గా అర్థం చేసుకోగలరు అనుకుంటే, ఇండియా యొక్క 2023 అప్రాక్సిమేట్గా $3.7 ట్రిలియన్. అంటే ఓవరాల్గా ఈ ఫిన్లాండ్ కన్నా 12 రెట్లు 13 రెట్లు ఎక్కువ ఉంది మనది. సో వాళ్ళది అంటే ఓవరాల్ కంట్రీ చిన్నది, దాంట్లో జనాభా కూడా చాలా తక్కువ, మీరు ముందు ఇప్పుడు చూస్తారు అన్నమాట. సో అలా సాగుతుంది. సో ఇక్కడ 2016-17 ఈ టైంలో కొంచెం ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి, బట్ ఓవరాల్గా చూస్తే వీళ్ళ బిజినెస్ ఉత్పత్తులు మరియు సేవల యొక్క విలువ ఓవరాల్గా అనేది ఎవ్రీ ఇయర్ ఎక్కువ చేంజెస్ లేదు, కొద్దిగా చేంజెస్ తోటి అలాగే ఉన్నాయని చెప్పొచ్చు. ఇక్కడ మనం చూసినట్టయితే ఈవెన్ కోవిడ్ టైంలో కూడా కొంచెం స్టేబుల్గా ఉన్నట్టుగానే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఓన్లీ ఇక్కడ మనకి 2015-16లో కొంచెం డౌన్ ఉంది. మనం ముందు అనలైజ్ చేసేటప్పుడు ఎక్కడెక్కడ ఎందుకు డౌన్ వచ్చిందని చూడొచ్చు. ఓకే, ఇక్కడ నుంచి రైజ్ అయింది, ఇంకా తర్వాత ఇక్కడ రైజ్ అవుతూనే కనిపించింది. ఇప్పుడు 20 దగ్గర నుంచి కొంచెం రైజ్ అవుతూనే కనిపించింది అప్రాక్సిమేట్గా ట్రెండ్. కానీ ఇది ఇన్ఫ్లేషన్ వల్ల కూడా కావచ్చు, ద్రవ్యోల్బణం వల్ల కూడా కావచ్చు. మనం చూద్దాం ముందు ద్రవ్యోల్బణం కూడా అలాగే ఇంక్రీజ్ అయిందా లేదా అనేది కూడా చూద్దాం. ఓకే, యాన్యువల్ గ్రోత్ రేట్. సో జీడిపి అనే పెరుగుదల ఇక్కడ
అప్రాక్సిమేట్ 6% నుంచి -8% మధ్య ఫ్లక్చువేట్ అయింది. బట్ అప్రాక్సిమేట్‌గా ఇక్కడ 2010 నుంచి కొంచెం గ్రోత్ రేట్ కూడా స్టేబుల్‌గానే ఉందని చెప్పాడు. ఇక్కడ చూస్తే నాకు తెలిసి యావరేజ్‌గా ఒక 1.5 అప్రాక్సిమేట్‌గా 2% గ్రోత్ రేట్‌తో ఉందని చెప్పొచ్చు. సో, ఇక్కడ నాకు అర్థమైన దాన్ని బట్టి ఇక్కడ స్కోప్ కూడా తక్కువ ఉంది. అంటే ఇక్కడ గ్రోత్ జీడీపీ పెరగడానికి ఉన్న అవకాశాలు కూడా తక్కువ ఉన్నాయేమో అనిపిస్తుంది. మనం చూడాలి. ముందు ముందు చూస్తే మనకు అర్థమవుతుంది. ఓకే. ఇక్కడ జనాభా చూస్తే ఇది పెరుగుతూనే ఉంది. సో, ఇక్కడ జనాభా పెరుగుతూ ఉంది అంటే జీడీపీ కూడా పెరిగే అవకాశం ఉంది అని నా ఒపీనియన్. ఎందుకంటే అక్కడ ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి నాకు తెలిసిన దాని ప్రకారం ఏంటంటే యాక్చువల్‌గా అక్కడ జనాభా లోకల్ లోకల్ పీపుల్ యొక్క జనాభా తగ్గట్లేదు. ఇంకా తగ్గుతుంది అని చెప్పొచ్చు. నేను ఓవరాల్‌గా చూసిన దాన్ని బట్టి అప్రాక్సిమేట్ ఇక్కడ ఇక్కడ అప్రాక్సిమేట్‌గా 5.7, 5.8 మిలియన్స్ అలా ఉంది. కానీ యాక్చువల్‌గా చూస్తే 4.5 మిలియన్స్‌కి దగ్గరలో ఉంది లోకల్ వాళ్ళ జనాభా. నేను చూసిన దాని ప్రకారం మనం ముందు ముందు ఇన్ డీప్‌గా అనలైజ్ చేద్దాం. మరి 5.7 ఇట్లా ఇంక్రీజ్ అవుతూనే ఉంది. ఎందుకు అంటే మైగ్రేట్ అవుతున్నారు. ఎక్కువ మంది ఫిన్లాండ్‌కి వెళ్ళడం వల్ల అక్కడ జనాభా పెరుగుతుంది. అక్కడ జనాభా అలా పెరుగుతుంది. నాకు అర్థమైన దాన్ని బట్టి మరి విల్ సీ ఇన్ డీప్. సో, దిస్ ఈజ్ అబౌట్ జనాభా. ఇక్కడ వచ్చేసరికి అప్రాక్సిమేట్‌గా 5.6 మిలియన్ ఆర్ 5.58 మిలియన్ జనాభా ఉంది. ఇక్కడ మిలియన్ అంటే 10 లక్షల మంది లెక్క. జస్ట్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఓకే. 5.8 మిలియన్ అంటే 58 లాక్స్ ఒక రకం మీకు అర్థమయ్యే విధంగా చెప్పాను. ఓకే. సో, నెక్స్ట్ ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం ఉన్న రేట్లు పెరగడం మనం చూస్తూనే ఉంటాం కదా. హాఫ్ లీటర్ పాల ప్యాకెట్ లాస్ట్ ఇయర్ రేటుకి ఈ ఇయర్ రేటుకి ఎలా తేడా వస్తుంది అని అంటే దానికి కారణం ఇదనమాట, ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం. సో, ఇక్కడ ద్రవ్యోల్బణం చూస్తే ఇక్కడ పెరుగుతూ అలా ఉంది. బాగా వాలటైల్‌గా ఉంది. ఇక్కడ మనం 2020 నుంచి చూస్తే ద్రవ్యోల్బణం బాగా పెరిగింది. 2021లో బాగా పెరిగి మళ్ళీ నార్మల్ స్టేజ్‌కి అప్రాక్సిమేట్‌గా వచ్చేస్తుందన్నమాట. 2023, 2024కి వచ్చేసరికి నార్మల్‌గా అవుతుంది. బహుశా ఇది కోవిడ్ ఎఫెక్ట్ అని నేను అనుకుంటున్నాను. మనం చూద్దాం. అండ్ ఈ ద్రవ్యోల్బణం ఎఫెక్ట్ జీడీపీ మీద కూడా ఉంటుందన్నమాట. ద్రవ్యోల్బణం ఎక్కువ ఉంటే జీడీపీ ఎక్కువ కనిపిస్తుంది. అంటే మీకు ప్రొడక్షన్ పెరగకపోయినా, ఉత్పత్తి పెరగకపోయినా దానికి వచ్చిన ఆదాయం మాత్రం పెరిగినట్టు చూపిస్తుందన్నమాట. అది ఎందుకంటే ఈ ద్రవ్యోల్బణం వల్ల. సో, జీడీపీ పర్ క్యాపిటా అంటే ఓవరాల్‌గా మొత్తం జీడీపీ డివైడెడ్ బై టోటల్ పాపులేషన్. అంటే నికరంగా ఒక్కొక్క పర్సన్‌కి ఎంత ఉత్పత్తి జరుగుతుంది అనేది యావరేజ్ అనమాట. అంటే ఇక్కడ టోటల్ జీడీపీ డివైడ్ బై టోటల్ పాపులేషన్ అంతే ఓవరాల్‌గా. అంతకు మించి ఏం లేదు. బట్ ఇక్కడ ఓవరాల్‌గా ప్రొడక్షన్ అనేది ఇక్కడ కూడా సమ్ 40,000 to 50,000 యూఎస్ డాలర్స్ దాకా ఉంది పర్ పర్సన్. ఇది కూడా అప్రాక్సిమేట్‌గా $50,000 దగ్గర కొంచెం స్టేబుల్‌గానే ఉంది. దీంట్లో కూడా చేంజెస్ లేవు. అక్కడ జీడీపీలో ఎక్కువ చేంజెస్ లేవు. అట్లాంటప్పుడు పర్ క్యాపిటల్‌లో కూడా చేంజెస్ లేవు. బట్ స్టిల్ ఇక్కడ జనాభా పెరుగుతూ ఉండటం వల్ల ఈ జీడీపీ ఇక్కడ ప్రొడక్షన్ పెరిగిందనుకోండి. జీడీపీ పెరిగి జనాభా పెరిగితే ఇది జీడీపీ పర్ క్యాపిటా ఇలాగే ఉండొచ్చు. కానీ అలా కాకుండా జనాభా పెరిగి జీడీపీ పెరగకపోయినా, జీడీపీ పెరిగి జనాభా తగ్గినా ఇక్కడ ఫ్లక్చుయేషన్స్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఓవరాల్‌గా జీడీపీ డివైడ్ బై పాపులేషన్ అనమాట. సో, దీని తర్వాత అన్‌ఎంప్లాయ్‌మెంట్. ఇక్కడ ఈ దేశంలో అన్‌ఎంప్లాయ్‌మెంట్ అనేది 2005లో నియర్లీ 10% ఉంది. ఇక్కడ 9.6% అప్రాక్సిమేట్‌లీ. మళ్ళీ ఇక్కడ 2003కి వచ్చేసరికి ఇక్కడ 8 క్రాస్ అయింది. ఇక్కడ తగ్గింది, పెరిగింది. ఓవరాల్‌గా ఇది 6-10% ఇన్ బిట్వీన్ ఇక్కడ అన్‌ఎంప్లాయ్‌మెంట్ అనేది ఉంది అప్రాక్సిమేట్‌గా. ఇది ఫ్లక్చుయేట్ అవుతుంది. యావరేజ్‌గా 8% అనుకోవచ్చు. సో, 8% ఆఫ్ ద పీపుల్ అన్‌ఎంప్లాయ్డ్. అది వాళ్ళు ఇష్టపూర్వకంగానా లేకపోతే డ్యూ టు హెల్త్ రీజన్స్ ఏదైనా కావచ్చు. బట్ ఓవరాల్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ అనేది ఇక్కడ యావరేజ్‌గా 8% అని ఉంది. ఇక్కడ మనం నేను రీసెర్చ్ చేసిన దాన్ని బట్టి ఇక్కడ మైగ్రేట్ అవుతున్న జనాభా పెరుగుతుంది కాబట్టి, సో నాకు తెలిసి ఈ అన్‌ఎంప్లాయ్‌మెంట్ అనేది విల్‌ఫుల్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ అని నేను అనుకుంటున్నాను. మనం ముందు ఇంకా డీప్‌గా రీసెర్చ్ చేసినప్పుడు తెలుస్తుంది మనకి. సో, ఇది అంత కన్సిడరబుల్ నెగెటివ్ పాయింట్ ఏమీ కాదు అని నేను అనుకుంటున్నాను. ఓకే. సో, నెక్స్ట్ లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ. సో, ఇక్కడ యావరేజ్‌గా 78 సంవత్సరాల నుంచి అది ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. 2005లో 78 కన్నా అబోవ్ ఉన్నది. 2023కి వచ్చేసరికి అప్రాక్సిమేట్‌గా 81 ఇయర్స్ పైనే వచ్చింది. సో, ఇక్కడ లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ పెరుగుతుంది అంటే దాని అర్థం ఒక లైఫ్ స్టైల్ అనేది చాలా బాగుంది అని అర్థం చేసుకోవచ్చు. సో, మనం ఇది కూడా చూద్దాం. అక్కడ జనాల లైఫ్ స్టైల్ ఏంటి అనేది కూడా మనం ముందు ఇన్ డీప్‌గా అనలైజ్ చేస్తాం. విల్ సీ ఇంకా. సో, ప్రైమరీ ఎన్రోల్మెంట్. ఇక్కడ ప్రైమరీ ఎన్రోల్మెంట్ అంటే
సెవెంత్ క్లాస్ నుంచి ఐ మీన్ 7 ఇయర్స్ నుంచి 18 ఇయర్స్ వరకు, ఈ 7 ఇయర్స్ నుంచి 18 ఇయర్స్ వరకు ఎడ్యుకేషన్ ఎంతమంది కంపల్సరీ ఎడ్యుకేషన్ అనమాట. సో ఎంతమంది ఈ ఈ మినిమం ఎడ్యుకేషన్ తీసుకుంటున్నారు అనేది ఈ పర్సెంటేజ్ అనమాట. సో 2005లో చూసినట్టయితే 99.78% ఉంది. బట్ ఇక్కడ మనం 2022 దగ్గర చూసినట్టయితే 98కి వచ్చింది. బట్ ఒక 1% తగ్గింది. రీజన్ మనం ఖచ్చితంగా చెప్పలేం. ఇందాక మైగ్రేట్ అయ్యే వాళ్ళు పెరిగారన్నాం కదా, దానివల్ల కూడా వాళ్ళని దీంట్లో కన్సిడర్ చేయలేదా ఏంటి అనేది కూడా చూద్దాం. బట్ ఇక్కడ ఓవరాల్గా 98 అబోవ్ ఉంది అంటే ఇట్స్ రియల్లీ గుడ్. సో ఆల్మోస్ట్ అక్కడ అందరూ ఎడ్యుకేటెడ్ అనే ఇది ఇండికేషన్ చేస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఎనర్జీ యూసేజ్ పర్ క్యాపిటా అంటే యావరేజ్గా అక్కడ ఉన్న జనాలు ఎంత ఎనర్జీ యూజ్ చేస్తున్నారు అని అనమాట. సో అక్కడ ఎనర్జీ యూసేజ్ అంటే ఇక్కడ టోటల్ ఎనర్జీ యూసేజ్ అంటే ఇక్కడ కంపెనీస్, మ్యానుఫ్యాక్చరింగ్ కన్సర్న్స్ కావచ్చు, బిజినెసెస్ కన్సర్న్స్ కావచ్చు. సో టోటల్ కంట్రీస్ యూటిలైజేషన్ డివైడ్ బై టోటల్ పాపులేషన్ వేస్తే ఇక్కడ వచ్చిన ఎనర్జీ యూటిలైజేషన్ అనమాట. సో ఇక్కడ ఎనర్జీ యూటిలైజేషన్ అనేది 7,000 నుంచి 6,000కి కొంచెం పడిపోయింది. సో మేబీ అక్కడ 5,600 అట్లా కూడా వచ్చింది. సో మేబీ వాళ్ళు ఎఫిషియెంట్ ఎనర్జీ యూసేజ్ పాలసీ వల్ల ఇది తగ్గి ఉండవచ్చు. ఇక్కడ 5,800 అలా చూపిస్తుంది. మీరు కంపారిజన్ కోసం ఇండస్ట్రీ అంటే మీరు కంపారిజన్ కోసం అర్థం చేసుకోవాలి అంటే ఇక్కడ 5,800 అలా ఉంది. ఇండియాలో వచ్చేసరికి 900 kg దాకా ఉందన్నమాట. సో యావరేజ్ పవర్ ఎనర్జీ కన్సంప్షన్ అనేది అలా ఉంది. మీకు కంపారిజన్ కోసం చెప్తున్నాను. బట్ ఓవరాల్గా చూస్తే ఇక్కడ సో ఓవరాల్గా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరిగింది, ఎడ్యుకేషన్ పెరిగింది, అండ్ జీడిపి కూడా ఇట్స్ నాట్ బ్యాడ్. జీడిపి కూడా స్టేబుల్గా ఉంది. ఇన్ఫ్లేషన్ అనేది బహుశా ఈ కోవిడ్ వల్ల కొంచెం ఫ్లక్చువేషన్ ఎక్కువ అయింది అని నేను అనుకుంటున్నాను. బట్ అది 24కి వచ్చేసరికి మళ్ళీ కంట్రోల్ స్టేజ్కి వచ్చేసింది. సో ఇక్కడ ఓవరాల్గా నేను గమనించింది ఏంటంటే ఇక్కడ చేంజెస్ అనేవి జీడిపి కావచ్చు, ఇన్ఫ్లేషన్ కావచ్చు, ఇలాంటివన్నీ చాలా స్టేబుల్గా ఉన్నాయి. చేంజెస్ ఎక్కువ కనిపించట్లేదు. బట్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది మాత్రం ఓవరాల్గా ట్రెండ్ చూసినప్పుడు పెరుగుతుంది అనమాట. సో ఇది బేసిక్ పాయింట్స్ అనమాట ఫిన్లాండ్ గురించి. సో మనం ముందు ఇన్ డీప్గా ఇంకా ఇంకొన్ని ఏరియాల గురించి కవర్ చేస్తూ ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క ఏరియా ఒక లిమిటెడ్ స్కోప్ తోటి కవర్ చేస్తాం అనమాట. సో మీరు చూస్తుండండి, కీప్ వాచింగ్, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సో మీరు ఈ డాక్యుమెంట్ని యాక్సెస్ చేసుకోవాలంటే ఎలా అనేది నేను ఇక్కడ చూపిస్తాను చివరిలో. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయిపోండి. లింక్స్ ఇస్తాను కింద, అవి ఫాలో అయిపోండి. మీరు ఈ డాక్యుమెంట్స్ కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ డేటా ఎలా ఎక్స్ట్రాక్ట్ చేశాను అంటే ఆ సోర్స్ ఏ వెబ్సైట్ ఏంటి అనేది కూడా నేను చూపిస్తాను. సో మీరు కావాలంటే అది రిఫర్ చేసుకోవచ్చు. ఓకే, నేను ఈ డాక్యుమెంట్ కూడా మీకు అంటే ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసినవన్నీ కూడా మీకు అవైలబుల్గా ఉండేలాగా నేను చూపిస్తాను. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి. సో థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. కీప్ వాచింగ్. బాయ్.